అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దెబ్బకు డ్రాగన్ విలవిల్లాడుతోంది. 3 రోజుల్లో వరుసగా 3 సార్లు ట్రంప్ సుంకాలను పెంచడంతో బెంబేలెత్తిపోతోంది. మొదట 34%, రెండోసారి 50%, మూడోసారి మళ్లీ 50%, నాలుగోసారి 20% సుంకాలతో ట్రంప్ దాడి చేశాడు. దీంతో ఇప్పుడు చైనా దిగుమతులపై అమెరికా ఏకంగా 145% సుంకాలను పెంచినట్లయింది. దెబ్బకు డ్రాగన్ కు పట్టిన దెయ్యం వదిలింది. చర్చలకు సిద్ధమంటూ కొత్త పల్లవిని అందుకుంది. అయితే ఒత్తిడి బెదిరింపులతో మాత్రం చర్చలు అసాధ్యం. అదే సమయంలో అమెరికాను ట్రంప్ను దెబ్బకొట్టేందుకు కొత్త వ్యూహాలను బీజింగ్ రచిస్తోంది. చైనాపై ట్రంప్ సుంకాలకు అడ్డు అదుపు ఉండదా? ట్రంప్ సుంకాలను బీజింగ్ ఎలా అడ్డుకుంటుంది? అమెరికాను చైనా ఎలా టార్గెట్ చేస్తుంది? లెట్స్ వాచ్. డ్రాగన్ కంట్రీపై డొనాల్డ్ ట్రంప్ పగబట్టాడా? చైనాకు ప్రతీకార దెయ్యం వదిలిందా? చర్చల సమరమా? చైనా ఆప్షన్ ఏంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డ్రాగన్ కంట్రీపై పగబట్టాడు. చైనాపై సుంకాల దాడిని ఉధృతం చేశాడు. 3 రోజుల్లో 3 సార్లు సుంకాలు పెంచేశాడు. ఇప్పుడు చైనా దిగుమతులపై సుంకాలు 145%కి చేరుకున్నాయి. అమెరికా వాణిజ్య భాగస్వాముల్లో ఇంత భారీగా ఏ దేశంపై ట్రంప్ టారిఫ్లు విధించలేదు. సో సింపుల్ గా చెప్పాలంటే చైనా నుంచి అమెరికాకు వెళ్లే ఎలాంటి వస్తువైనా దానిపై 145% పన్నులు విధిస్తారన్నమాట. చైనాపై విధించే సుంకాలకు అడ్డు అదుపు లేదని ట్రంప్ తేల్చేశాడు. అదే సమయంలో చైనా తనతో ఒప్పందం చేసుకోవాలని భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. జిన్పింగ్ చాలా స్మార్ట్ అని ప్రశంసించాడు. ఎప్పుడు ఏం చేయాలో జిన్పింగ్ కు బాగా తెలుసన్నాడు. జిన్పింగ్ సుంకాలపై ఒప్పందాన్ని కుదుర్చుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. త్వరలో దీనిపై చర్చించేందుకు చైనా నుంచి ఫోన్ కాల్ వస్తుందని ట్రంప్ వెల్లడించాడు. సో చైనాతో ఒప్పందం చేసుకోవడంపై ట్రంప్ ఆశను వదులుకోలేదు. కానీ జిన్పింగ్ మాత్రం యుద్ధానికే సై అంటున్నాడు. చర్చలు జరపాలంటే ముందు గౌరవించడం నేర్చుకోమంటున్నాడు. పరస్పర సహకారం ఉంటేనే చర్చలు సాధ్యమంటున్నాడు. అమెరికా సుంకాలు విధించిన ప్రతిసారి చైనా రివర్స్ అటాక్ చేస్తూనే ఉంది. తగ్గేదే లేదంటూ తేల్చి చెబుతున్నది. మొదటి రౌండ్లో చైనాపై ట్రంప్ 54% సుంకాలు విధించాడు. దీంతో అమెరికా దిగుమతులపై 84% ప్రతీకార సుంకాలతో చైనా ఎదురుదాడి చేసింది. దీంతో డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహానికి గురయ్యాడు. దీంతో చైనా దిగుమతులపై 125%కి సుంకాలు పెంచాడు. దీంతో బీజింగ్ బెంబేలెత్తిపోయింది. నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటుందని ట్రంప్ తేల్చి చెప్పాడు. ఇప్పుడు ప్రతీకార సుంకాలపై డ్రాగన్ వ్యూహం మార్చింది. నేరుగా సుంకాలతో దాడి చేయడం కన్నా అమెరికాను మరో రకంగా దెబ్బతీసే ప్లాన్ల అమలుకు సిద్ధమైంది. అమెరికాకు వ్యతిరేకంగా WTOలో చైనా ఫిర్యాదు చేసింది. WTO అంటే ప్రపంచ వాణిజ్య సంస్థ. అంతర్జాతీయ వాణిజ్య నియమాలను అమలు చేయడమే WTO ప్రధాన లక్ష్యం. అయితే ఇటీవలి కాలంలో WTO అంతగా ప్రభావం చూపడం లేదు. సో చైనా చేసిన ఫిర్యాదుతో ఎలాంటి ఉపయోగం ఉండదు. అంటే WTOతో పెద్దగా చైనాకు ఒరిగేదేమీ లేదు. ఇక బీజింగ్ రెండో చర్య అమెరికా వ్యాపారాలను టార్గెట్ చేసింది. అమెరికాకు చెందిన 18 కంపెనీలను దాదాపు బ్యాన్ చేసినంత పని చేసింది. ఆ 18 కంపెనీలపై కఠినమైన ఆంక్షలు విధించింది. దీంతో ఆయా సంస్థలు చైనాలో వ్యాపారం చేయడం కష్టమే. ఇక తాజాగా హాలీవుడ్ను బీజింగ్ వదిలిపెట్టలేదు. అమెరికా నుంచి సినిమాల దిగుమతులను ఇది అడ్డుకుంటుందని నివేదికలు చెబుతున్నాయి. మరిన్ని విధాలుగా అమెరికా ప్రయోజనాలే లక్ష్యంగా చేసుకోవాలని బీజింగ్ ప్లాన్ వేసింది. చైనాపై సుంకాల దాడిని అమెరికా ఆపడం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ విమర్శించాడు. ఒత్తిడి పెంచడం, బెదిరింపులు, బ్లాక్మెయిల్లను ఎట్టి పరిస్థితుల్లో చైనా అంగీకరించదని స్పష్టం చేశాడు. చైనాను డీల్ చేయడానికి ఇది సరైన మార్గం కాదని తేల్చేశాడు. అమెరికా నిజంగా చర్చలు జరపాలనుకుంటే సమానత్వం, గౌరవం, పరస్పర వైఖరిని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని జియాన్ స్పష్టం చేశాడు. అమెరికా సుంకాలు వాణిజ్య యుద్ధమే కావాలనుకుంటే చైనా పోరాటాన్ని ఎంచుకుంటుందని క్లారిటీ ఇచ్చాడు. సో ట్రంప్ చర్యల్ని బ్లాక్మెయిల్గా చైనా పేర్కొంటోంది. ట్రంప్తో ఒప్పందానికి బీజింగ్ సిద్ధంగా ఉందా? సమస్యల పరిష్కారానికి బీజింగ్ ఏం చేయబోతోంది? చైనా వాణిజ్య శాఖ ఏమంటోంది? అమెరికాతో ఒప్పందానికి సిద్ధమేనని చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి యాంగ్ కియాన్ చెప్పారు. కానీ ఒత్తిళ్లు, బెదిరింపులు, బ్లాక్మెయిళ్లు సరైన మార్గం కాదన్నారు. 2 దేశాలు కలిసి కూర్చొని విభేదాల పరిష్కారానికి కృషి చేయాలని యాంగ్ కింగ్ స్పష్టం చేశారు.
దీన్ని బట్టి చూస్తే ట్రంప్ దెబ్బకు డ్రాగన్కు దెయ్యం వదిలినట్టుంది. ఎందుకంటే ట్రంప్ కూడా వెనక్కి తగ్గడం లేదు. బీజింగ్ ఎంత దూకుడు ప్రదర్శిస్తే ట్రంప్ అంతకు మించి రెచ్చిపోతున్నాడు. ఇలా ఒకరికొకరు సుంకాలను పెంచుకుంటూ పోతే అది చివరికి వాణిజ్య యుద్ధంగా మారుతుంది. అయితే చైనా చర్చలకు సిద్ధమని చెప్పడంతో అమెరికా ఏమంటోంది? చర్చలకు చైనా సిద్ధమని చెప్పిన అమెరికా మాత్రం నమ్మడం లేదు. ట్రంప్ కూడా విశ్వాసంతో చర్చలు జరుపుతారని చైనా విశ్వసించడం లేదు. ఈ రెండు అగ్రదేశాల సుంకాల పోరాటంతో మిగిలిన ప్రపంచం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఎందుకంటే అమెరికా, చైనా ప్రపంచంలోనే రెండు అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు. వారి ఘర్షణ ప్రభావం ఇతర దేశాలపై పడుతుంది. ప్రపంచంలోనే అత్యధికంగా వస్తువులు దిగుమతి చేసుకునే దేశం అమెరికానే. ప్రపంచానికి భారీగా ఎగుమతులు చేసే దేశం చైనా. ఇతర దేశాల మాదిరిగా చైనాను ట్రంప్ వదిలిపెట్టలేదు. అంటే ప్రస్తుతం సుంకాల అమలును 90 రోజుల పాటు నిలిపేశాడు. భారత్తో సహా మొత్తం 75 దేశాలకు ఈ 90 రోజుల పాటు సుంకాల నుంచి మినహాయింపు లభిస్తుంది. కానీ చైనా, హాంకాంగ్, మక్కావులకు మాత్రం వర్తించదు. ట్రంప్ చైనా విషయంలో పగబట్టినట్టుగానే వ్యవహరిస్తున్నాడు. అదే సమయంలో బీజింగ్ కూడా వెనక్కి తగ్గే సూచనలు కనిపించడం లేదు. దీర్ఘకాలిక పోరాటానికి డ్రాగన్ కంట్రీ ఏర్పాట్లు చేసుకుంటోంది. వాణిజ్య యుద్ధంలో తలపడేందుకు ప్రాథమికంగా 2 రంగాలపై బీజింగ్ పనిచేస్తోంది. ఒకటి తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడంపై కసరత్తు చేస్తోంది. రెండోది అమెరికాపై వీలైనంత ఎక్కువగా ఒత్తిడి పెంచే వ్యూహాలకు పదును పెడుతోంది. స్వదేశంలో స్టాక్ మార్కెట్ను శాంతింపజేసేందుకు కృషి చేస్తోంది. అందుకోసం ప్రభుత్వ యాజమాన్య సంస్థలు ఎస్వైఏలను సమీకరించింది. ఎస్వైఏలు చైనాలో అత్యంత కీలకమైనవి. ట్రంప్ సుంకాల ప్రకటన తర్వాత చైనా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీంతో స్టాక్ మార్కెట్ను అదుపు చేసేందుకు ఆయా సంస్థల స్టాకులను ఎస్ఈఓలు కొనుగోలు చేశాయి. మరోవైపు చైనా రిజర్వ్ బ్యాంక్ కూడా తన వంతు ప్రయత్నాలు మొదలుపెట్టింది. చైనా కరెన్సీ యువాన్ను బలహీనపరిచింది. కరెన్సీని బలహీనపరిస్తే లాభం ఏంటి అంటే చైనా ఎగుమతుల్ని మరింత చౌకగా మారుస్తుంది. ఇది కొంతవరకు సుంకాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా ట్రంప్ సుంకాలపై ఆన్లైన్ యుద్ధాన్ని కూడా బీజింగ్ మొదలుపెట్టింది. చైనాకు వ్యతిరేకంగా పెట్టి పోస్టులపై సెన్సార్ విధించింది. ట్రంప్ సుంకాలను విమర్శించే పోస్టుల్ని మాత్రం హైలైట్ చేస్తున్నది. ట్రంప్ సుంకాలతో చైనా ఎదురుదాడితో వాటిల్లే నష్టాన్ని విశ్లేషిస్తే మాత్రం క్షణాల్లో ఆ పోస్టు మాయమైపోతుంది. సో సింపుల్ గా చెప్పాలంటే చైనాకు అనుకూలంగా ప్రజల సెంటిమెంటును పెంచడానికి బీజింగ్ ఆన్లైన్ యుద్ధానికి శ్రీకారం చుట్టింది. చైనాకు వ్యతిరేకంగా అమెరికా దారుణమైన కుట్రలు పన్నుతోన్నట్టు చైనీయుల్ని చేస్తోందన్నమాట. సో రాబోయే రోజుల్లో అమెరికాతో సుంకాలపై ఒప్పందం కుదరకపోతే మరింతగా చైనా చర్యలకు దిగే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా వ్యవసాయ దిగుమతుల్ని బీజింగ్ టార్గెట్ చేసింది. తమ వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని ఆయా దేశాలపై ట్రంప్ ఒత్తిడి తెస్తున్నాడు. అందుకే అమెరికా వ్యవసాయ ఉత్పత్తుల్ని చైనా టార్గెట్ చేసింది. అమెరికా ఆర్థిక సేవల రంగాన్ని కూడా చైనా టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇందులో అమెరికన్ పెట్టుబడి బ్యాంకులు, ఆస్తుల నిర్వహణ కంపెనీలు ఉన్నాయి. ట్రంప్కు ఈ సంస్థలే ఎక్కువగా మద్దతునిస్తున్నాయి. అందుకే ట్రంప్ రాజకీయ మద్దతుదారులకు దెబ్బ తగిలితే అమెరికా అధ్యక్షుడు వెనక్కి తగ్గుతాడు అన్నది చైనా వ్యూహంగా తెలుస్తోంది. దీంతో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది. సింపుల్గా చెప్పాలంటే ట్రంప్పై ఒత్తిడి పెంచడమే. ట్రంప్తో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి బదులుగా చైనా ఎదురుదాడికే సిద్ధమవుతోంది. దీంతో అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్రమవుతోంది.